హలో అండ్ వెల్కమ్ టు వ్యూ పాయింట్. కొన్ని చరిత్రలో జరిగినటువంటి విషయాలు చూస్తూ ఉన్నా, తలుచుకుంటున్నా నిజంగా ఒళ్ళు గగురుపాటుకు గురవుతూ ఉంటుంది. అలాంటి ఒక డిఫరెంట్ స్టోరీ ఒకటి ఇప్పుడు మీకు చెప్పడానికి వచ్చాను. చూడండి. ఆఫ్ఘనిస్తాన్లో అమెరికన్ సైనికులు 12 అడుగుల పొడవున్నటువంటి కాందహార్ రాక్షసుడు జైంట్ ఆఫ్ కాందహార్ అనే ఒక వింత ప్రాణిని ఎదుర్కొన్నారు అనేది ఒక సంచలనమైనటువంటి కథనం. పరిశోధకుడు తిమోతి ఆల్బెరినో దీని గురించి జో రోగన్ పోడ్కాస్ట్లో చర్చించడంతో ఈ 2 దశాబ్దాల నాటి పురాణం మరోసారి తెరపైకి వచ్చింది. దాదాపు 20 ఏళ్ల క్రితం జరిగినటువంటి ఈ కథాంశం ప్రస్తుతానికి నెట్టెంట వైరల్ అవుతోంది. అసలు ఈ కథ సారాంశం ఏంటి? ఆఫ్ఘనిస్తాన్లో గల్లంతైన ఒక అమెరికన్ సైనిక బృందం కోసం వెతుకుతున్నటువంటి సైనికులకు కాందహార్లోని ఒక గుహ వద్ద ఒక భారీ మానవాకార ప్రాణి ఎదురుపడడం జరిగింది. ఈ రాక్షసుడు సైనికులపై దాడి చేసి ఒకరిని హతమార్చాడు, మిగతా సైనికుల్ని దాన్ని కాల్చంపారు వాళ్ళంతా కూడా. అయితే అసలు ఈ జైంట్ రూపం ఎలా ఉందంటే ఇది 10 నుంచి 12 అడుగులు ఎత్తుంది. దాదాపు 500 కిలోల బరువు కూడా కలిగి ఉంది. దీనికి తెల్లటి స్కిన్, అలాగే రెడ్ కలర్ లేదా బ్రౌనిష్ కలర్ అంటే గోధుమ రంగు అంటాం కదా, ఆ రంగులో ఉన్న జుట్టు, అలాగే ప్రతి చేతికి పాదానికి 6 వేళ్ళు కూడా ఉండడం జరిగిందట. ఇక మరి ఆ జీవి మృతదేహాన్ని ఒక అమెరికన్ మిలిటరీ విమానంలో రహస్యంగా తరలించినట్లుగా కూడా ప్రచారం జరిగింది అప్పట్లో. అయితే తిమోతి ఆల్బెరినో జో రోగన్ పోడ్కాస్ట్లో కొన్ని విషయాలు చెప్పారు, చాలా ఆసక్తికరమైన విషయాలు. అసలు ఏం చెప్పారు? ఇందులో కొత్త కోణం కూడా ఉంది. అదేమిటంటే ఆఫ్ఘనిస్తాన్లో పనిచేసిన కొందరిని తాను కలిశానని, వాళ్ళు ఈ దెయ్యం లేదా రాక్షసుల కథలను కొట్టి పారేయలేదని ఆల్బెరినో ఈ పోడ్కాస్ట్లో తెలిపారు. అయితే దీనికి సంబంధించి మిగతా వాళ్ళంతా ప్రముఖుల స్పందన ఎలా ఉందంటే, ఒక సీనియర్ సైనిక అధికారిని ఈ విషయం అడిగినప్పుడు ఆయన తీవ్ర అసౌకర్యానికి గురయ్యారని కూడా చెప్పారు. ఒకరు కాదు, పలువురు అంటున్నారు. అంటే ఇది కేవలం ఒక్క రాక్షసుడి కథ అయితే కాదని, కాందహార్ రాక్షసులు అని కూడా అంటున్నారు. అంటే జైంట్స్ ఆఫ్ కాందహార్ అంటున్నారు. అయితే సైన్యానికి వీరు ముందే తెలుసని ఆల్బెరినో ఆరోపించారు. అయితే దీనికి ఎటువంటి స్వతంత్ర ఆధారాలు కూడా ప్రస్తుతానికి లేవంటున్నారు. అయితే ఈ మృతదేహం బరువు ఎంత ఉందో తెలుసా? నిజంగా వింటే ఆశ్చర్యపోతారు. నేను ముందే చెప్పినట్టు 500 కిలోల బరువు ఉందట. మరి అక్కడ పైలట్ ఏం చెప్పాడు? అసలు ఈ మృతదేహాన్ని తీసుకెళ్ళినటువంటి పైలట్ వాదన ఎలా ఉందంటే, ఈ భారీ జీవి మృతదేహాన్ని రవాణా చేసినట్లు చెప్పబడుతున్న ఒక మిలిటరీ పైలట్ అయితే టార్ప్ అంటే దాని కవర్ కింద ఉన్నటువంటి ఆ శరీరం, చేతులు, పాదాలు, తల భాగాన్ని తాను చూశాను కూడా చెప్పినట్లుగా ఆల్బెరినో ఆ పోడ్కాస్ట్లో పేర్కొన్నారు. మరి ఎంత వెయిట్ ఉన్నాడు అంటే ప్యాలెట్తో కలిపి దాని మొత్తం బరువు సుమారు 1500 పౌండ్లు అంటే సుమారు 680 కిలోలు ఉందని, కేవలం ఆ జీవి బరువు మాత్రమే దాదాపు 1100 పౌండ్లు అంటే దాదాపు 500 కేజీలు ఉంటుందని కూడా అంచనా వేశారు. అయితే ఈ స్టోరీస్ అన్నీ కూడా పురాతన రాక్షసులు, అలాగే నిఫిలిం అనేటువంటి సిద్ధాంతాలతో ముడిపడి ఉన్నాయని చెప్తున్నారు. అయితే ఇది 2005 నాటి సంగతి. అసలు ఈ ఉద్భవం ఎలా జరిగిందంటే, ఈ కాందహార్ రాక్షసుడి కథ నిన్న మొన్నటిదైతే కాదంటున్నారు. 2005 సంవత్సరంలో స్టీవ్ క్వేల్ అనే పరిశోధకుడు కోస్ట్ టు కోస్ట్ ఏఎం అనేటువంటి రేడియో కార్యక్రమంలో దీని గురించి ఫస్ట్ టైం ప్రస్తావించాడు. అజ్ఞాత యుఎస్ ఎయిర్ ఫోర్స్ అధికారి తనకు ఈ సమాచారం ఇచ్చినట్లుగా కూడా ఆయన వెల్లడించాడు. 2008లో సైనిక పైలట్ అనుభవాల పేరుతో దీనిపై మరింత చర్చ జరిగింది అప్పట్లో. నిజంగానే 12 అడుగుల రాక్షసుని వాళ్ళు చంపారా అంటే దానికి సంబంధించిన నిజానిజాలు కూడా చెప్తూ ఉన్నారు. అవేంటంటే, ఈ ఘటన జరిగినట్లు ఎటువంటి నమ్మదగ్గ లేదా అధికారిక ప్రజా ఆధారాలు కూడా లేవంటున్నారు. ఇది కేవలం అజ్ఞాత సైనిక సిబ్బంది చెప్పినట్టుగా చలామణవుతున్న పుకార్లు అంటున్నారు. క్వేల్ అలాగే ఆల్బెరినో వంటి పరిశోధకుల కథనాలపైనే ఇది పూర్తిగా ఆధారపడి ఉందని చెప్తున్నారు. ఈ రాక్షసుకు సంబంధించిన ఎలాంటి ఫొటోస్ కానీ, డిఎన్ఏ నమూనాలు కానీ లేదా మిలిటరీ రికార్డులు అందుబాటులో లేవు. యుఎస్ సైన్యం కూడా ఇటువంటి ప్రాణి ఉనికిని ఎప్పుడూ కూడా ధృవీకరించలేదు అంటున్నారు. మొత్తానికి ఈ భారీ ప్రాణి ఉదంతం బయటపడడంతో మాత్రం మొత్తం నెటిజన్లు అయితే అవాక్కవుతున్నారు, విభిన్నంగా స్పందిస్తూ ఉన్నారు వాళ్ళంతా కూడాను. సో చరిత్రలో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరి ఒళ్ళు గగురు పొడచక మానదు.